నమస్కారం. ఈ ఛానల్లో రేకి, వాస్తు, మెడిటేషన్, రత్నాల గురించి జడ్జ్ చేస్తున్నాం. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అయితే ఇవాల్టి టాపిక్ రేకి సింబల్స్. రేకి సింబల్స్లో ఏ సింబల్ చాలా పవర్ఫుల్? మిత్రులారా, ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు నేను ఒకటే ఆన్సర్ చెప్తాను. ఇలాగ నా వెబ్సైట్లో చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ రాస్తున్నారు. అయితే మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, రేకి ఫస్ట్ డిగ్రీ అయినా, సెకండ్ డిగ్రీ అయినా, థర్డ్ డిగ్రీ అయినా, మాస్టర్స్ అయినా, గ్రాండ్ మాస్టర్స్ అయినా, సింబల్స్ వాటంతటా ఆటోమేటిక్లీ ఎనీ లెవెల్లో అవి చాలా పవర్ఫుల్. వాటిని గురు ద్వారానే మీరు తీసుకోవాలి. అంటే మీరు అట్యూన్మెంట్ కూడా గురువు నుంచే తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో చూసి సింబల్స్ వేసుకొని ఏ రకంగా ఏంజల్ నంబర్స్ యూజ్ చేస్తారో అదే రకంగా సింబల్స్ని యూజ్ చేస్తున్నారు. దయచేసి అలాంటి పనులు చేయకండి. ఎందుకంటే గురువు ద్వారానే రేకి యొక్క అట్యూన్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే మీకు క్లెన్జింగ్, హీలింగ్, అట్యూన్మెంట్ ఎలా చెయ్యాలో ఆ స్టెప్ బై స్టెప్ మీకు గురువే నేర్పిస్తారు. ఏ సిచ్యువేషన్లో ఏ సింబల్ని యూజ్ చేయాలో అన్నది మీకు గురువే నేర్పిస్తారు. గురువు ద్వారానే మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ పద్ధతి ఎంతైనా ఇది జాపనీస్ సిస్టమ్ అయినా ఆ యొక్క గురుగారు ఏం చేశారంటే మన భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని పూర్తిగా కూలంకషంగా చదివి ఇదే పద్ధతిలో ఆయన పెట్టారు. గురువు లేకుండా ఈ అట్యూన్మెంట్ అవ్వదు. ఆన్లైన్ ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో అట్యూన్మెంట్స్ కూడా చాలా రకాలుగా రాసేస్తున్నారు, చాలా రకాలుగా చెప్పేస్తున్నారు. ఈ సింబల్కి ఇంపార్టెన్స్ ఉంది, ఈ సింబల్కి ఇంపార్టెన్స్ ఉంది. చాలా రాంగ్ అది. ఎందుకంటే అలా చెప్పటం వల్ల నేను అందుకే ఏ వీడియోస్లోని సింబల్స్ గురించి ఎక్కువగా చెప్పను, చేసే పద్ధతి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కారణం ఏంటంటే మీరు వెళ్తున్న మార్గం అది కొంత మీకు సమస్యలు తెచ్చిపెడుతుందనే ఉద్దేశంతో ఏ వస్తువుని, ఏ సింబల్ని ఎలా ప్రయోగించాలో అన్నది గురు ద్వారానే మీరు నేర్చుకోవాలి, గురు ద్వారానే ప్రాక్టీస్ చేయాలి. రేకి ఇంకా మెడిటేషన్ రెండింటిని టుగెదర్ ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్ చాలా స్టెబిలిటీ వస్తుంది. ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయి, ఎప్పుడు ఏం చేయాలి, రాత్రి నిద్ర పట్టట్లేదు, మనకున్న సమస్యలు ఎలా సాల్వ్ అవుతుంది, వీటిని ఎలా ఎదుర్కోవాలి, నోన్ అన్నోన్ ఫియర్స్ ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో వీటన్నిటికీ కూడా ఒకటే ఒక సమాధానం, రేకి హీలింగ్. ఫస్ట్ డిగ్రీ చేస్తే కనుక మీ యొక్క చక్రాస్ మీరే క్లెన్స్ చేసుకోవచ్చు, మీరే బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సెకండ్ డిగ్రీ కనుక నేర్చుకుంటే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, నెక్స్ట్ మీ పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషను, డిస్టెన్స్లో ఏవైతే ఉన్నాయో అన్నిటినీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని మీ జీవితంలో మీకు ఎలా కావాలనుకుంటున్నారో అలాగ మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని భగవంతుని ఆశీర్వాదం వల్ల మీరు మీ జీవితాన్ని చక్కగా ముందుకే తీసుకువెళ్తారని మనసులో కోరుకుంటూ నేను ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సింబల్స్ని చాలా లైట్గా తీసుకోవద్దు దయచేసి. దీనికి చాలా పవర్ ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ అయినా, సెకండ్ డిగ్రీ అయినా, థర్డ్ డిగ్రీ అయినా రేకిలో ఎవరికి మనం నెగిటివ్ చేయకూడదు, అందరికీ పాజిటివే చేయాలి. మనకి అతి శత్రువు మన ఎదురుగుండా ఉండి మనకి సమస్యలో మనని పడేస్తున్న అతన్ని మనం క్షమించాలి, అతనికి మనం పాజిటివిటీయే ఇవ్వాలి. నెగిటివిటీ ఎప్పుడు కూడా మనం స్ప్రెడ్ చేయకూడదు. చాలామంది నెగిటివ్ వర్డ్స్ని, కన్నుదిష్టని, రకరకాల అసలు ఎన్ని రకాల నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయి అన్నిటినీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మాకు అలా జరిగింది, మీకు ఇలా జరిగింది. ఈ వర్డ్స్ని నేను ఎక్కువగా యూట్యూబ్లో నా యొక్క ఛానల్లో నేను పెట్టలేదు. కారణం ఏంటంటే నాదొకటే ప్రిన్సిపల్, ఏ వర్డ్ని మీరు ఎక్కువగా వైబ్రేట్ చేస్తారో ఆ వైబ్రేషన్ మీ బాడీలో కంపల్సరీగా ఎంటర్ అవుతుంది. దాని బదులు భగవంతుని, మీ ఇష్టదైవం, మీ కులదైవం మంత్రం జపించుకోండి. అదే మీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. మీ ఆరా క్లెన్స్ అవ్వాలి అంటే మీ యొక్క కులదైవం, మీ ఇష్టదైవాన్ని మంత్రాన్ని జపించుకోండి, వారికి పూజ చేయండి. అదే చాలు, వారే మిమ్మల్ని రక్షిస్తారు. కొత్త ఏంజిల్ వచ్చి మిమ్మల్ని రక్షించక్కర్లేదు. మీ కులదైవం
కులదైవం అంటే ఏంటో నేను డీటెయిల్గా చెప్పాను చాలామంది వీడియోస్లో. రేపు ఎలాగో నేను లైవ్ వచ్చినప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్. అయితే మీరు ఇదే వర్షన్ని, ఇదే ఛానల్ని మీరు హిందీలో కూడా చూడొచ్చు. సేమ్ ఛానల్ నేమ్ 25 ఉండదు, ఏంజలిక్ రేకి బ్లెస్సింగ్ అంతే. అయితే ఈ చిన్న వీడియోతో మీ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. लव एंड पीस. जय मां काली.